మనుషులుగా పుట్టినప్పటి నుంచి మనం పగలు రాత్రి ఏర్పడ్డాన్ని చూస్తూనే ఉన్నాం. కానీ అసలు ఈ రేయింబవళ్ళు ఎలా మారతాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రాత్రిపూట ఆకాశంలో లక్షలాది నక్షత్రాలుండి కాంతిని ఇస్తున్నా సరే భూమి మీద చీకటి ఎందుకుంటుంది? అసలు సూర్యుడు ఎక్కడి నుంచి వస్తాడు? ఎక్కడైనా సముద్రంలో మునిగిపోయి మళ్ళీ ఉదయం బయటకొస్తాడా? ఒకవేళ రాత్రి అనేది లేకుండా సూర్యుడు ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటే ఏమవుతుంది? భూమి మీద సూర్యుడు అసలు అస్తమించని ప్రదేశాలు ఎక్కడున్నాయి? ఒకచోట 24 గంటలు పగలెందుకుంటుంది? అసలు చలికాలం, ఎండాకాలం లాంటి వాతావరణాల మార్పులు ఎలా జరుగుతాయి? ఈ అద్భుతమైన విషయాలన్నీ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రాచీన కాలంలో ప్రజలు సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతాడని నమ్మేవారు. సూర్యుడు సముద్రంలోకి వెళ్ళిపోవడం వల్ల రాత్రి అవుతుందని, మళ్లీ సముద్రం అడుగు నుంచి ఈదుకుంటూ మరోవైపు ఆకాశంలోకి వస్తాడని అనుకునేవారు. వాళ్ళ దృష్టిలో భూమి యొక్క చదునైన బల్లపరుపుగా ఉండే ప్రదేశం. సూర్యుడు అస్తమించకుండా క్షితిజ రేఖను తాకి మళ్లీ పైకి లేచే ప్రదేశాలు కూడా ఈ భూమి మీద ఉన్నాయని వాళ్ళకి తెలియదు. ఒక చిన్నపిల్లాడు కూడా మనం నిలబడిన నేల అంతం లేకుండా ఎటు చూసినా ఒకేలా ఉంది అనుకుంటాడు. కానీ మనం అంతరిక్షం వైపు వెళ్ళి చూస్తే మన భూమి గుండ్రంగా ఉందని అర్థమవుతుంది. ఆశ్చర్యం ఏంటంటే మనం ఈ గుండ్రటి భూమిపైన కింద అన్ని వైపులా ఒక అయస్కాంతంలాగా అతుక్కుని ఉన్నాం. కానీ ఆ విషయం మనకు ఏమాత్రం అనిపించదు. మన భూమి మన చుట్టూ తాను నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. అలాగే తనతో పాటు మనల్ని కూడా తీసుకుని అంతరిక్షంలో చక్కర్లు కొడుతుంది. సూర్యుడు మన భూమి కంటే లక్షలాది రెట్లు పెద్దవాడు. భూమి తిరుగుతూ ఉండడం వల్ల దానిపై సూర్యకాంతి పడుతూ ఉంటుంది. కాబట్టి సూర్యుడి వైపు ఉన్న భూభాగంలో పగలుంటే దానికి వెనుక వైపు ఉన్న భాగంలో రాత్రి ఉంటుంది. ఇది చూసేందుకు సూర్యుడే ఆకాశంలో తిరుగుతున్నట్లు మనకు అనిపిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే చీకటి గదిలో మీ మీద ప్రొజెక్టర్ లైట్ వేసి మీరు కుర్చీలో కూర్చుని గుండ్రంగా తిరగండి, అర్థమవుతుంది. మీరు తిరుగుతూ ప్రొజెక్టర్ ముందుకు వచ్చినప్పుడు మీ ముఖం మీద వెలుతురు పడుతుంది. మీ వీపు వైపు చీకటిగా ఉంటుంది. ఇక్కడ లైట్ తిరగడం లేదు, మీరు తిరుగుతున్నారు. సరిగ్గా భూమి కూడా అలాగే తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి. ఇండియాలో పగలున్నప్పుడు అమెరికాలో రాత్రి ఉండడానికి కారణం ఇదే. మీరు అంతరిక్షం నుంచి చూస్తే భూమి సగం భాగం పగలు, మిగతా సగం చీకటిలో ఉంటుంది. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్ల సమయం పడుతుంది. దీన్నే మనం సుమారుగా 24 గంటలు అని పిలుస్తాం. ఇక భూమి మీద రకరకాల కాలాలు ఎలా మారతాయో తెలుసుకోవడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భూమి తన అక్షం మీద 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. ఇలా వంగి ఉండి ఒక బొంగరంలాగా తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ కక్షలు కూడా పరిభ్రమిస్తుంది. భూమి చేసే ఈ ప్రయాణం వల్లే వాతావరణంలో మార్పులొస్తాయి. భూమి సూర్యుడికి దగ్గరగా వెళ్లడం, దూరంగా రావడం వల్లే ఎండాకాలం, చలికాలం వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. భూమి తన అక్షం మీద వంగి ఉండడం వల్లే ఇదంతా సాధ్యమవుతుంది. భూమి అక్షం సూర్యుని వైపు వంగి ఉన్నప్పుడు భూమి పై భాగంలో సూర్యకిరణాలు నేరుగా పడతాయి. కానీ కింద భాగంలో కిరణాలు ఏటవాలుగా పడతాయి. దీనివల్ల పైన కింద ఉష్ణోగ్రతల్లో చాలా తేడాలుంటాయి. ఇది సులభంగా అర్థం చేసుకోవడానికి భూమి మీద 3 ముఖ్యమైన రేఖలను ఊహించుకుందాం. ఎక్కడైతే సూర్యకాంతి ఎక్కువగా పడుతుందో అక్కడ వేసవికాలం, ఎక్కడైతే తక్కువగా పడుతుందో అక్కడ చలికాలం ఉంటుంది. పై భాగంలో ఉన్న కర్కట రేఖ మన ఇండియా గుండా వెళుతుంది. భూమి సూర్యుని వైపు వంగున్నప్పుడు ఇండియా మీద సూర్యకిరణాలు నేరుగా పడతాయి. ఈ సమయంలో ఇండియాలో వేడి తీవ్రత ఎండాకాలంగా మారుతుంది. అదే సమయంలో కింద ఉన్న మకర రేఖ ఆస్ట్రేలియా గుండా వెళుతుంది. అక్కడ సూర్యకిరణాలు నేరుగా పడవు కాబట్టి ఆస్ట్రేలియాలో ఆ సమయంలో చలికాలం ఉంటుంది. అంటే కర్కట రేఖ మీద ఉన్న దేశాలు సూర్యుని ముందుకు రావడం వల్ల అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. ఇలా అయితే కర్కట రేఖ దగ్గర ఎప్పుడూ ఎండాకాలం, మకర రేఖ దగ్గర ఎప్పుడూ చలికాలం ఉండాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. భూమి కేవలం తన చుట్టూ తాను మాత్రమే కాదు, సూర్యుని చుట్టూ కూడా కక్షలో తిరుగుతుందని ముందే చెప్పుకున్నాం. ఇలా సూర్యుని చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేయడానికి భూమికి 365 రోజుల 5 గంటల 9 నిమిషాల సమయం పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఖచ్చితంగా ఎదురు వైపుకు వెళ్ళినప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతుంది. అప్పుడు మకర రేఖ సూర్యుడికి ఎదురుగా వస్తుంది, కర్కట రేఖ సూర్యునికి దూరంగా వెళుతుంది. దీనివల్ల ఇండియాలో ఉన్న కర్కట రేఖ ప్రాంతాల్లో సూర్యకిరణాలు ఏటవాలుగా పడి చలికాలం వస్తుంది. అదే ఆస్ట్రేలియాలో ఉన్న మకర రేఖ ప్రాంతాల్లో సూర్యకిరణాలు నేరుగా పడ్డం వల్ల అక్కడ ఈసారి వేసవికాలం మొదలవుతుంది. భూమి ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు పూర్తిగా వంగున్నప్పుడు, అంటే కర్కట రేఖ సూర్యునికి ఖచ్చితంగా ఎదురుగా ఉన్నప్పుడు దాన్ని సమ్మర్ సోల్స్టిస్ అంటారు. ఈ సమయంలో ఉత్తరార్ధగోళంలో పగలు చాలా పెద్దదిగా, రాత్రి చాలా చిన్నదిగా ఉంటుంది. నార్త్లో ఇది సంవత్సరంలో జూన్ 21న జరుగుతుంది. దీనికి పూర్తి భిన్నంగా దక్షిణార్ధగోళం సూర్యుని వైపు పూర్తిగా వంగున్నప్పుడు దాన్ని దక్షిణ భాగపు సమ్మర్ సోల్స్టిస్ అంటారు. ఆ సమయంలో దక్షిణ ప్రాంతంలో పగలు అతి పెద్దగా, రాత్రి అతి చిన్నగా ఉంటుంది.
సౌత్లో ఉన్న వాళ్ళకి ఈ రోజు డిసెంబర్ 22న వస్తుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. భూమి ఉత్తర భాగంలో అతిపెద్ద పగలు ఉన్న సమయంలోనే దక్షిణ భాగంలో అతి చిన్న పగలు, సుదీర్ఘమైన రాత్రి ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో దక్షిణ భాగం సూర్యుడికి దూరంగా ఉండి అక్కడ వింటర్ సోల్స్టిస్ మొదలవుతుంది. అలాగే నార్త్లో వింటర్ సోల్స్టిస్ ఉన్నప్పుడు సౌత్లో సమ్మర్ సోల్స్టిస్ వస్తుంది. అయితే కేవలం ఎండాకాలం, చలికాలం మాత్రమే కాకుండా ఇతర వాతావరణాలు కూడా భూమి మీద ఉంటాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఈక్వినాక్స్ అనే స్థితి చూడాలి. ఇదొక మధ్యంతర స్థితి. ఈ సమయంలో సూర్యకాంతి భూమి 2 అర్ధగోళాల మీద సమానంగా పడుతుంది. ఎందుకంటే అప్పుడు భూమి వంపు సూర్యుని వైపు కానీ సూర్యునికి దూరంగా కానీ ఉండదు. సంవత్సరంలో ఇలాంటి పరిస్థితి 2 సార్లు వస్తుంది. దీన్ని ఈక్వినాక్స్ అని పిలుస్తారు. మార్చి 20న వచ్చే వర్నల్ ఈక్వినాక్స్ సమయంలో ఉత్తరార్ధగోళంలో వసంతకాలం మొదలవుతుంది. అదే సమయంలో దక్షిణార్ధగోళంలో ఆకులు రాలే కాలం స్టార్ట్ అవుతుంది. అంటే ఇండియాలో వసంతకాలం వస్తున్నప్పుడు ఆస్ట్రేలియాలో ఆకులు రాలే కాలం మొదలవుతుందన్నమాట. సెప్టెంబర్ 22 లేదా 23వ తేదీలో వచ్చే ఆటమ్నల్ ఈక్వినాక్స్ సమయంలో ఉత్తరార్ధగోళంలో ఆకులు రాలే కాలం మొదలవుతుంది. అదే దక్షిణార్ధగోళంలో వసంతకాలం వస్తుంది. అంటే మన ఇండియాలో ఆకులు రాలే కాలం ఉన్నప్పుడు బ్రెజిల్ దేశంలో వసంతకాలం మొదలవుతుందన్నమాట. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే భూమి మీద కొన్ని ప్రదేశాల్లో సుమారుగా 6 నెలల పగలు, 6 నెలల రాత్రి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. భూమి ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు వంగి ఉన్నప్పుడు భూమి తన చుట్టూ తాను ఒక రౌండ్ తిరిగినా సరే నార్త్ పోల్ దగ్గర 24 గంటలు సూర్యకాంతి పడుతూనే ఉంటుంది. అంటే అక్కడ పగలి ఉంటుంది. అందుకే నార్త్కి దగ్గరగా ఉండే నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ లాంటి దేశాల్లో దాదాపుగా 6 నెలల పాటు పగలుంటుంది. అదే సమయంలో కింద ఉన్న సౌత్ పోల్ సూర్యకాంతికి దూరంగా ఉండడం వల్ల భూమి తిరుగుతున్నా సరే అక్కడ 24 గంటలు చీకటే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే భూమి దక్షిణ భాగం సూర్యుని వైపు వంగుతుందో అప్పుడు సౌత్లో 6 నెలలు పగలు, నార్త్లో 6 నెలలు రాత్రి ఉంటుంది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో సంవత్సరంలో 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంతవరకు చూడని ఒక అద్భుతాన్ని తెలుసుకోబోతున్నారు. సాధారణంగా మన సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమించడం చూస్తూ ఉంటాం. కానీ నార్వే, ఫిన్లాండ్ లాంటి దేశాల్లో ఆకాశంలో సూర్యుని ప్రయాణం చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఆకాశంలో సూర్యుడు ఎలా కదులుతున్నాడో మీరు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ సూర్యుడు క్షితిజ రేఖలో మునిగిపోడు. దాన్ని తాకి మనతో ఆడుకుంటున్నట్లుగా మళ్ళీ పైకి వస్తాడు. నార్వే లేదా ఫిన్లాండ్ లాంటి దేశాలకు వెళితే ఈ అద్భుత దృశ్యాలు మీరు లైవ్లో చూడొచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. మనం కావాలనుకుంటే రాత్రి అనేది లేకుండా సంవత్సరం మొత్తం పగలు వెలుతురులోనే ఉండడం సాధ్యమేనా? లేదా పగలే రాని ప్రదేశం భూమి మీద ఎక్కడైనా ఉందా? నిజానికి ప్రకృతి సిద్ధంగా భూమి మీద అలాంటి ప్రదేశం ఏది లేదు. కానీ సైన్స్ సాయంతో మనం సంవత్సరం మొత్తం పగలు లేదా రాత్రిని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అదేలాగో తెలియాలంటే ముందుగా మీరు మీ బ్యాక్ ప్యాక్ తీసుకుని ఏడాదికి సరిపడా వస్తువులు తీసుకోండి. సరిగ్గా భూమధ్య రేఖ దగ్గర సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఏడాదికి సరిపడా ఫ్యూయల్ ఉన్న మీ ప్రైవేట్ జెట్లో కూర్చుని టేకాఫ్ అవ్వండి. ఇప్పుడు మీ ప్లేన్ను భూమి తిరిగే దిశకు వ్యతిరేకంగా అంటే వెస్ట్ వైపుగా అమెరికా వైపు తీసుకువెళ్ళాలి. ప్లేన్ స్పీడ్ను గంటకు 1670 కిలోమీటర్లు సెట్ చేయాలి. మీరు అమెరికా చేరుకునేసరికి అక్కడ పగలుంటుంది. కానీ మీరు ప్లేన్లోనే ఉండి అదే స్పీడ్తో వెస్ట్ వైపు ప్రయాణిస్తూనే ఉండాలి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం మీరు ఎప్పుడూ పగటి వెలుతురులోనే ఉంటారు. ఒకవేళ మీరు రాత్రిపూట ఉండాలనుకుంటే అదే స్పీడ్తో ఈస్ట్ వైపుకు ప్రయాణించాలి. అప్పుడు మీరు ఎప్పుడూ చీకట్లోనే ఉంటారు. కానీ ఎలాంటి కష్టమూ లేకుండా ఎప్పుడూ పగటిపూట మాత్రమే ఉండే అవకాశం ఉందా అంటే అది సాధ్యమే, కానీ చాలా ప్రమాదకరం. మన భూమి తన చుట్టూ తాను తిరగడం ఆపేస్తే అది జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా బ్రేక్ వేసినట్లు భూమి అకస్మాత్తుగా తిరగడం ఆగిపోయిందని ఊహించుకోండి. వెంటనే మనమంతా గంటకు 1600 కిలోమీటర్ల వేగంతో గాల్లోకి విసిరేయబడతాం. సరిగ్గా 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం మన భూమి పుట్టిన కొత్తలో ఇక్కడ ఒక్క రోజు చాలా చిన్నదిగా ఉండేది. అప్పట్లో రోజుకు కేవలం 4 గంటలు మాత్రమే ఉండేది. ఎందుకంటే అప్పుడు భూమి చాలా వేగంగా తిరిగేది. అలాగే చంద్రుడు మనకు చాలా దూరంగా ఉండేవాడు. ఇక ఈ పరిస్థితులే కాకుండా భూమి మీద ఎప్పుడూ ఒకవైపు పగలు ఇంకోవైపు రాత్రి ఉండేలా చేసే మరో విధానం టైడల్ లాకింగ్. చంద్రుడు భూమికి ఎలా లాక్ అయి ఉన్నాడో అలాగే భూమి కూడా సూర్యుడికి లాక్ అయిపోతే ఏమవుతుంది? ఒకవేళ మన భూమి సూర్యుడిలాగా కాంతినిస్తే చంద్రుడి మీద ఎప్పుడూ ఒకవైపు పగలు మరోవైపు రాత్రి ఉంటుంది. ఎందుకంటే అది మనతో టైడల్ లాక్ అయి ఉంటుంది. టైడల్ లాకింగ్ అంటే ఒక ఆబ్జెక్ట్ తన హోస్ట్ చుట్టూ తిరుగుతున్నప్పుడు దాని ఒకే ముఖం ఎప్పుడూ హోస్ట్ వైపు ఉండడం. ఆ ఆబ్జెక్ట్ ఒక రౌండ్ తిరగడానికి అలాగే తన చుట్టూ తాను తిరగడానికి ఒకే సమయం పడితే అది హోస్ట్తో టైడల్ లాక్ అయినట్లు లెక్క. అందుకే మనం భూమి నుంచి ఎప్పుడూ చంద్రుడి యొక్క ముఖాన్ని మాత్రమే చూడగలం. ఒకవేళ భూమి కూడా సూర్యుడితో ఇలాగే టైడల్ లాక్ అయితే అప్పుడు కూడా
ఒకవైపు పగలు మరోవైపు రాత్రి శాశ్వతంగా ఉండిపోతాయి. కానీ ఇలా జరగడం వల్ల భూమి మీద ఉన్న ప్రాణులకు వినాశనం తప్పదు. కాబట్టి ఎప్పుడూ పగటి వెలుతురులోనే ఉండడం మనకు సాధ్యం కాదు. అయినా సరే ఈ విశ్వంలో ఎప్పటికీ చీకటిని చూడని జీవులు ఎక్కడైనా ఉండే అవకాశం ఉందా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.